ఒక్కోసారి ఎప్పుడైనా మీకు మార్కులు రాకపోతే, లేదు ఏదైనా నీరసం వస్తే, అనుకున్నది కాకపోతే, నేను ఎందుకో పనికిరాను, ఐఆమ్ యూజ్లెస్ కుదరదమ్మా. అలాంటి యూజ్లెస్ అనే మాట మన దగ్గర లేదు. యూజ్లెస్ నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏమిటంటే నువ్వు దేనికి ఉపయోగపడతావో నీకు తెలియడం లేదు. కాస్త ఓపిక పడితే ఉపాధ్యాయులు చెబుతారు, మాబోటిగాడు ఎవడన్నా చెబుతాడైతే కాస్త ఆలోచిస్తే దేనికి పనికొస్తావో నీకే తెలుస్తుంది. అసలు దేనికి పనికిరాని మనిషి సృష్టిలో పుట్టడు, అది లెక్క. పనికి రాకపోతే పుట్టడండి కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అంటూ ప్రత్యేకంగా ఉండరు, ఎందుకంటే కారణం లేదే జన్మే లేదు. ఏదో కారణం లేకుండా జన్మ ఉండదండి. కారణ జన్ములు ఏమిటి అర్థం లేనమాట. ఏదో ప్రసిద్ధులైన వాళ్ళ పట్ల గౌరవంగా వాడతారు, కానీ కారణం లేదే జన్మ లేదు అసలు. అందుకని మనం అందరం ఏదో ఒక కారణం కోసం పుట్టాం. వసువు అజగర్ ఎందుకు పుట్టాడు? 1000 మందిని చంపడానికి పుట్టాడు. వాడు కారణ జన్ముడు, వాడి కారణం వాడు. అటువంటి వాడిని ఏం చేయాలి? వేసేయాలి. అందుకని వాడు టేబుల్ దగ్గర పిలిచి టీ ఇస్తే చర్చిస్తాం వాడితో. 5 రోజులు పెట్టాను. అది తమో గుణం. దాన్ని వాడు వేసేయాలంటే వాడు కారణ జన్ముడు కాదు, వాడి కారణం వాడుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పుట్టాడు? సైన్యం చేతుల్లో బానిసలాగా ఉండి పరిపాలన చేయడానికి పుట్టాడు, వాడి కారణం వాడుకుంది. మన ప్రధానమంత్రి ఎందుకు పుట్టాడు? గుండెలు అదిరిపోయారా జైషీ మహమ్మద్ మీద దాడి చేయడానికి పుట్టాడు, ఆయన కారణం ఆయనకు.